నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. వనపట్ల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదకరమైన సంఘటనని మృతుల కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ నుండి ఇట్టావుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. కొడుకు భాస్కర్ ఆరోగ్య పరిస్థితిలో తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం వైద్యం అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తిమ్మాజిపేట సంఘటన మరవక ముందే వనపట్ల గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దారుణమని విధి వైపరీత్యంలో తప్పించుకోలేమన్నారు. మృతుల దహన సంస్కారానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం సొంతంగా అందించడం జరుగుతోందని ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో చర్చించామని మృతదేహానికి 4 లక్షల రూపాయల పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. గ్రామాలలో అనేక ఇళ్లు నేలమట్టానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెంటనే గుర్తించి గ్రామాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అనంతరం వనమట్ల గ్రామానికి బయలుదేరారు. నిన్న రాత్రి వర్షం పడి వనపట్ల గ్రామంలో కట్టెకప్పు కూలి ఒక ఫ్యామిలీ సంబంధించిన తల్లి, ఒక 7 ఏళ్ల పాప, ఒక 6 ఏళ్ల పాప, ఒక సంవత్సరం వెళ్ళిన బాబు చనిపోవడం జరిగింది. తండ్రి మాత్రం సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్ను మన వంతుగా మనము ఆపలేము, కానీ ఆ కుటుంబం ఎటువంటి సాయం ఉన్నా తప్పకుండా మేము వెంట ఉండి చేస్తామని చెప్పి మా బాధ్యత అదని మీ ద్వారా తెలుపుతూ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇటువంటి కట్టకప్పులున్న ఇల్లు ఏడ పచ్చిగా పడిపోయే స్థితిలో ఉంటే తప్పకుండా అవి ఆ ఒక్క గ్రామస్తులను, ఆ ఒక్క అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళని అందరూ ఎవాక్యుయేట్ చేసి కమిటీ హాళ్ళకు ఈ యొక్క వర్షాకాలం వరకు జరపడము, అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన ఎక్స్గ్రేషియా అతి త్వరలో పర్ హెడ్ గవర్నమెంట్ ప్రకారము 4 లక్షలు మనిషికి రావడం జరుగుతుంది. కానీ దానికంటే ఎక్కువ ప్రయత్నించి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఏ స్థితిలో ఉన్నా మేము ఆదుకుంటామని మీ ద్వారా తెలుపుకుంటాం.